సిఎల్పి సమావేశానికి అరికపూడి గాంధీ హాజరయ్యారు. ఈ మధ్య బీఆర్ఎస్ లో ఉన్నారని అరికపూడి ప్రకటించారు. అయితే పీఏసీ వ్యవహారంలో ఇప్పటికే వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సిఎల్పి భేటీకి ఆయన హాజరయ్యారు. ఇదే సిఎల్పి భేటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ స్టార్ట్ అయింది. మాదాపూర్లోని హోటల్లో జరుగుతున్న సమావేశానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటుగా త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు సహా పలు అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. అలాగే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోవడంతో ఆయన్ని కూడా సన్మానించబోతున్నారు. మరోవైపు ఈ సిఎల్పి సమావేశానికి అరికపూడి గాంధీ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. మాదాపూర్లోని ఒక హోటల్లో సిఎల్పి భేటీ జరుగుతోంది. సిఎల్పి సమావేశానికి అరికపూడి గాంధీ కూడా హాజరయ్యారు. ఈ మధ్య తానింకా బీఆర్ఎస్ లోనే ఉన్నానని అరికపూడి గాంధీ ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయన ఈ భేటీకి హాజరవ్వడం ఒక హాట్ టాపిక్ గా మారింది. పీఏసీ వ్యవహారంలో ఇప్పటికీ వివాదం కొనసాగుతోంది. ఇక సిఎల్పి భేటీకి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా హాజరయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సిఎల్పి మీటింగ్ స్టార్ట్ అయింది. మాదాపూర్లో జరుగుతున్న ఈ సమావేశానికి పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పార్టీకి సంబంధించిన వ్యవహారాలతో పాటు త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల అమలు సహా పలు అంశాలపై నేతలు చర్చించబోతున్నారు. అలాగే పీసీసీ చీఫ్ గా మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు తీసుకోవడంతో ఆయన్ని ఈ భేటీలో సన్మానించబోతున్నారు. మరోవైపు ఈ భేటీకి అరికపూడి గాంధీ హాజరు కావడం హాట్ టాపిక్ గా మారింది. మా ప్రతినిధి అశోక్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారం అందించడానికి. అశోక్, ఇవాళ ఈ భేటీలో ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అండ్ ఇన్నాళ్లు ముసుగులో గుద్దులాట వ్యవహారం లాగా సాగింది అరకపూడి గాంధీ వ్యవహారం. సో ఇవాళ సిఎల్పికి ఆయన అటెండ్ అవుతున్నారు కాబట్టి ఇంకా ఒక క్లారిటీ వచ్చేసినట్టేనా? మా ప్రతినిధి అశోక్ సిఎల్పి భేటీకి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. అశోక్, మరికొద్ది క్షణాల్లోనే సిఎల్పి భేటీ కొనసాగనుంది. కొద్దిసేపట్లోనే సీఎం కూడా ఇక్కడికి చేరుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. కేవలం ఒక కట్టసి కోసం మాత్రమే పార్టీకి సంబంధించినటువంటి కట్టసికాలుగా ఈ భేటీని మనం చూడొచ్చు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైతే సిఎల్పి సాంప్రదాయం ప్రకారం కొత్తగా ఎన్నికైనటువంటి పీసీసీని సన్మానించుకోవడం కోసం మాత్రమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంటారు. అందులో భాగంగానే మహేష్ గౌడ్ని సన్మానించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దీంతో పాటుగానే అటు దిశానిర్దేశం చేసే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే పార్టీకి సంబంధించినటువంటి అటు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో, అటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో వాటిని ఎదుర్కోవడంలో కొంచెం కాంగ్రెస్ పార్టీ వెనుకబడిందని చెప్పొచ్చు. సో దాని నేపథ్యంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా ప్రజల్లోకి తాము తీసుకొచ్చినటువంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి అనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చించే అవకాశం మనకు కనిపిస్తుంది. ఇదివరకు కూడా కేవలం పీసీసీ ప్రెసిడెంట్గా కావచ్చు, అటు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి రెండు పదవుల్ని మోస్తూ కూడా కొంత భారాన్ని మోసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు ఇద్దరు బాసులు కనిపిస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వాన్ని నడిపించే విధంగా సీఎం ఉన్న నేపథ్యంలో, అటు పీసీసీ కూడా కొత్తగా వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ విధంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన కూడా కొంత సిఎల్పి నేతలతో కూడా మాట్లాడే అవకాశం మనకు కనిపిస్తుంది. ఒక దిశానిర్దేశం చేసే అవకాశం మాత్రం ఈ కార్యక్రమంలో కనిపిస్తుంది చెప్పచ్చు. అయితే దీంట్లో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇది కేవలం సిఎల్పికి సంబంధించినటువంటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్. కానీ దీంట్లో అరికపూడి గాంధీ కావచ్చు, అటు ప్రకాష్ గౌడ్ కావచ్చు, అటు పోచారం శ్రీనివాస్ కూడా వచ్చిన నేపథ్యంలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే కనిపిస్తుంది చెప్పచ్చు. ఎందుకంటే పీఎస్సీకి సంబంధించినటువంటి కొంత వివాదం నడుస్తున్న నేపథ్యంలో అరికపూడి గాంధీ నేను పార్టీలో లేను, బీఆర్ఎస్లోనే ఉన్నాను అని కూడా చెప్పిన నేపథ్యంలో అటు బీఆర్ఎస్ నుంచి చాలా విమర్శలు వచ్చాయి. దీనికి సంబంధించి పెద్ద గొడవ నడిచింది. అటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర
దగ్గర భారీ ఎత్తున గొడవ కూడా నడిచిన నేపథ్యంలో అరికపూడి గాంధీ స్ట్రాంగ్గా చెప్పిన నేపథ్యం మనం చూసాం. ఆయన నేను ఇంకా కూడా బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నాను, కేవలం కటసి కాల్గా మాత్రమే అటు సీఎంని కలిసిన నేపథ్యం ఉంది కాబట్టి నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను అని కూడా చెప్పిన నేపథ్యం మనం చూసాం. అటు బీఆర్ఎస్ మాత్రం స్టార్టింగ్ నుంచి కూడా ఆయన కండువా కప్పుకున్నాడు, పార్టీ కండువా కప్పుకున్న తర్వాత ఇంకా బీఆర్ఎస్లో ఎలా ఉంటాడని కూడా మేము వెళ్ళి ఇంటికెళ్ళి కూడా మేము ఆయన కండువా కప్పుతా ఉన్న నేపథ్యం మనం చూస్తాం. సో ఈ గొడవ ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు డైరెక్ట్గా ఈ కార్యక్రమానికి అంటే సిఎల్పి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్కి అటు వచ్చిన నేపథ్యం మనం చూస్తున్నాం. ఆయన కూడా లోపలికి ఆ మీటింగ్లో పార్టిసిపేట్ చేస్తారా లేదా అనే దానిపైన మాత్రం ఇంకా సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. బట్ ఏదైతే ద్వారం ఉందో, ఏదైతే రూట్ ఉందో ఆ రూట్లో మాత్రం ఆయన పైనుంచి కాకుండా కింద ఏదైతే రూట్ ఏర్పాటు చేస్తారో సిఎల్పికి సంబంధించినటువంటి మీటింగ్కి సంబంధించినటువంటి రూట్ని ఏర్పాటు చేస్తారో ఆ రూట్లో నుంచే ఆయన లోపలికి వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఆయనతో మాట్లాడదామని ప్రయత్నించినప్పుడు కూడా ఆయన ముఖం దాటేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే దీనికి సంబంధించి కాంగ్రెస్ నాయకులు మాత్రం అటు పీసీసీగా ఏర్పడినటువంటి మహేష్ గౌడ్ని అభినందించడానికి మాత్రమే ఇక్కడికి వచ్చాడని కూడా కొంత ఆయన చెప్తున్న నేపథ్యం చూస్తాం. మరి మొత్తానికైతే ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఏ విధంగా తీసుకుంటుంది, మరి దాని తర్వాత అరికపూడి గాంధీ ఏ విధంగా మాట్లాడుతున్న మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.